వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ప్రముఖ రచయిత అందశ్రీ కన్నుమూశారు. ఉదయం ఇంట్లో కుప్పకూలిన అందశ్రీని కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆయన అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. అందశ్రీకి 3 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. అందశ్రీ మృతి పట్ల పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపాన్ని తెలుపుతున్నారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణను రచించారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ను పొందారు. అసు కవిత్వంలో దిట్ట, పల్లెనీకు వందనాలమ్మ, మాయమై పోతున్నాడమ్మా, మనిషన్నవాడు పాటలు ప్రసిద్ధి చెందాయి. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అందశ్రీకి ఇటీవల ప్రభుత్వం ₹1 కోటి పురస్కారాన్ని కూడా అందించింది. 1961 జూలై 18న ఉమ్మడి వరంగల్ జిల్లా రేవర్తిలో అందశ్రీ జన్మించారు. ఆయన అసలు పేరు అందె ఎల్లయ్య. ఈయన గొడ్ల కాపరిగా పనిచేశారు. చిన్నతనంలో ఇతను పాటలు పాడుతుండగా శృంగేరి మఠానికి సంబంధించిన స్వామి శంకర్ మహారాజుని చేరతీశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈయన పాటలు ప్రసిద్ధి. నారాయణమూర్తి ద్వారా వచ్చిన విప్లవాత్మక సినిమాల విజయం వెనుక ఈయన పాటలే ఉన్నాయి. తెలంగాణ ప్రకృతి లాంటి అంశాలపై ఈయన గేయ రచయిత చేశారు. 2006లో గంగా సినిమాకు గాను నంది పురస్కారాన్ని అందుకున్నారు. ఇక అందశ్రీ మృతి పట్ల స్పందించడానికి ప్రముఖ గాయకుడు అలాగే కవి అయినటువంటి జయరాజ్ గారు మనతో ఫోన్ లైన్లో జాయిన్ అయ్యారు. వారి మాటల్లో తెలుసుకుందాం. జయరాజ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. అందశ్రీ గారి మృతి పట్ల మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అలాగే ఆయనతో మీకున్నటువంటి అనుబంధం గురించి చెప్పండి సార్. అమ్మా, ఆయన నేను దాదాపుగా 25 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి హోరాహోరీ పోరాటంలో పాటలు రాయటం అనేది జరిగింది. ఆయన పాటలతోటి తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ఉద్యమాన్ని నిర్మించాము. అలాంటి మహామనిషి ఈ రోజు లేకపోవటం అనేది చాలా బాధాకరము. ఆయన సమాజం పట్ల కూడా చాలా గౌరవంగా ఉండేవాడు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అనే పాట సమాజాన్ని చాలా ప్రభావితం చేసింది. అలాంటి గొప్ప కవి మన కళ్ళ ముందు లేకపోవటం చాలా బాధాకరమమ్మా. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. అలాగే జయరాజ్ గారు చూసుకుంటే మనం ఆయన తెలంగాణలో ఎన్నో విప్లవాత్మక పాటలు అలాగే కవితలు కూడా రాయడం జరిగింది. ఎంతో మంది ఆయన యొక్క పాటలతో కూడా ఇన్స్పైర్ అయ్యారు. సో ఈ నేపథ్యంలో ఆయనకి మీకు ఏమైనా ప్రత్యేకమైన అనుబంధం కానీ లేకపోతే ఏదైనా పాటలు? ఆయన నాకు ప్రాణ స్నేహితుడు. ఆయన నేను ప్రతిరోజు మాట్లాడుకునే వాళ్ళం. ఆయన ప్రతి పదం మాలాంటి వాళ్ళని ప్రభావితం చేసింది. అలాగే ఆయనకి తెలంగాణ గవర్నమెంట్ కూడా ఎంతో గౌరవపూర్వకంగా ఈ మధ్య సన్మానించడం జరిగింది. అండ్ ఆయన ఎన్నో ఒడిదుడుకులు, అంటే ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఒక స్థాయికి చేరిన నేపథ్యంలో మీరు గతంలో కూడా మీ స్నేహితులు అంటున్నారు. ఆయనతో ఉన్నటువంటి మీరు కష్ట సుఖాలు పంచుకునే నేపథ్యంలో ఆయన మీకు షేర్ చేసుకున్నటువంటి ఏమైనా అనుభూతుల గురించి ఏమైనా షేర్ చేసుకోగలరా జయరాజ్ గారు? లేదమ్మా, కడు పేదరికంలో నుంచి అంటరానితనములో నుంచి ఒక సాఫీ మేస్త్రి ఈ రోజు ఒక గొప్ప కవిగా తెలంగాణ గీతం రాశాడంటే మామూలు విషయం కాదు. అది అంత గొప్ప కవి మనం ఊహించలేము. ఒక తాఫీ మేస్త్రి అంత గొప్ప కవి అయ్యాడంటే ఆయన జీవితం ఎంత జీవితం ఉందో మనం అర్థం చేసుకోవాలి. అలాగే జయరాజ్ గారు, మీరు కవి అలాగే గాయకుడు కూడా. అయితే ఆయన రాసినటువంటి ఎన్నో పాటలు ఉంటాయి. అందులో మీకు బాగా నచ్చిన పాటని ఒకటి మీ గాత్రంలో వినాలి అనుకుంటున్నాం. ఎందుకంటే
ఆయనకి ఇదే మనం ఇచ్చేటువంటి నివాళిగా భావించి నేను పాడలేనమ్మా. ఆయన 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 మరణం మమ్మల్ని కలిసి వేస్తుంది. ఇలాంటి టైంలో ఆయన చాలా సంతాపం తెలియజేయటం తప్ప మేము పాట పాడే టైం కాదు. ఓకే, అలాగే జయరాజు గారు ఆయన రాసినటువంటి ఎన్నో కవితలు ఉన్నాయి, పాటలు ఉన్నాయి. వాటిల్లో మీకు బాగా నచ్చిన పాట ఏది అంటే ఏది చెప్తారు? అదే మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, చాలా గొప్ప సాంగ్. ఓకే, సో జయరాజ్ గారు ఇప్పుడు చూసుకుంటే అంటే ఇది ఎవరు కూడా అన్ఎక్స్పెక్టెడ్. ఉదయం తెల్లవారుజామున ఆయన కాలు జారి పడిపోవడం, అలాగే హాస్పిటల్కి తీసుకువెళ్లే లోపే ఆయన మరణ వార్త అనేది కుటుంబ సభ్యుల్ని బాగా కలుచివేస్తూ ఉంటుంది. మీరు కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళారా? అమ్మా వెళ్తున్నాను. ఓకే, జయరాజ్ గారు అంటే ఒక్క మాటలో అందే శ్రీ గారు అనంటే ఎవరు కూడా తెలంగాణలో మర్చిపోలేరు. ఎందుకంటే ఆయన పాటలతో ఎంతో ఇన్స్పైర్ చేశారు. ఆయన సాహిత్యం అటువంటిది. సో ఆయన గురించి మీరు ఒక స్నేహితుడిగా అయితే ఏంటి, లేకపోతే ఆయనకున్నటువంటి సాహిత్యం పట్ల మీరు ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు జయరాజ్ గారు? ఆయన తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీక, తెలంగాణకు ప్రతీక. రైట్, థ్యాంక్ యూ జయరాజ్ గారు. అందశ్రీకి కులం లేదు, మతం లేదు. ఆయన నలుగురు పిల్లలు, సర్టిఫికెట్స్లో కులం ఉండదు. చిన్ననాటి నుండి కూడా వెంట వచ్చిన కష్టాలను మర్చిపోవడానికి రామాయణం, యక్షగానాలు, కోలాటాలలో మునిగిపోయేవాడు. తెల్లవారు మూట కొట్టడం, అక్కడ పని పాటలు అల్లుకోవడం, అసువుగా పాడడం అబ్బింది. ఏక సంతాగ్రహి కావడం వల్ల ఆయనకు అలవోకగా బాణీలు, చరణాలు తోబుట్టులయ్యాయి. పాట ప్రవాహమైంది. తన గుండె గాయం సలుపులు తీస్తున్న కొద్దీ కంఠ గేయం చిక్కగైంది. కూలి పని, మేస్త్రీ పని, ఇలా కనపడ్డ ప్రతి పని కూడా చేశాడు. బువ్వలేని బతుకు, దుఃఖపూరితమైన జీవితాన్ని గడిపారు. 60 ఏళ్ల అందశ్రీ జీవితం వడ్డించిన విస్తరైతే కాదు, వలపోతల కాగితం. తిరగబడనోడు గొప్ప కవి కాదు కదా, కనీసం కవి కూడా కాలేడు. లొంగిపోయేది, వంగిపోయేది జీవితం కాదు కదా అంటాడు అందశ్రీ. జై బోలో తెలంగాణ, జనగర్జనల జడివాన అనే అందశ్రీ పాడితే ఉస్మానియా యూనివర్సిటీ తొట్టెలలో వేసిన శిశువులలా ఊగిపోయింది. కాంక్రీట్ జంగల్లో మాయమైపోతున్న మానవుణ్ణి వెతుకుతున్న సంచారి. ఆయనవి జోలపాటలు, జోకులు పాటలు కాదు, రాజ్యం జోకొట్టి పడుకోబెట్టేవారి జబ్బచరిచి నిద్రలేపి ఆత్మ గౌరవ యుద్ధానికి సిద్ధం చేసే పోరు పాటలు. అవి మండే నిప్పు కణికలు. రెండు 2006లో గంగా సినిమాకు అందశ్రీకి నంది పురస్కారం లభించింది. 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్, 2015లో దాశరథి సాహితీ పురస్కారాన్ని అందుకున్నారు. 2015లో రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం, 2022లో అందశ్రీకి జానకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం, లోక్ నాయక్ పురస్కారాన్ని అందుకున్నారు అందశ్రీ. నేడు ఏపీ కేబినెట్